మిత్రులు దేశపత్ సీనన్న గారు, రసమై బాలకృష్ణ గారు, చింతా ప్రభాకర్ గారు, గణేష్ బిగాల గారు, షకీల్ అహ్మద్ గారు, జీవన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న కార్తీక్ గారు, సురేందర్ గారు, మిత్రులు మాజీ శాసనసభ్యులు శివకుమార్ గారు, మరి చాలా మంది ఉన్నారు. డివిజన్ ప్రెసిడెంట్ ప్రదీప్ గారు, సీనియర్ నాయకులు महमूद अली गारू, वहीद गारू, इब्राहिम भाई, मस्कती साहब, तमाम भाइयों बहनों, अक्का చెల్లెళ్ళు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఎక్కువ లంబా చోడా చెప్పను కానీ 4 ముచ్చట్లు. అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే సమజ్ అవుతుంది. మొత్తం చూడం కదా. 2 ఏళ్ళైంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి, అంతేనా? 2 సార్లైందా? సరే, దురదృష్టవశాత్తు మీరందరూ ఇష్టపడి గెలిపించుకున్న మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్యంతో పాపం ఆయన చనిపోయాడు. ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి కాని పిల్లలు ఉన్నారు 2. పాపం ఆ తల్లిని వదిలిపెట్టామా మనం? సో కేసీఆర్ గారు ఆ కుటుంబానికి అండగా ఉండాలని గోపీనాథ్ సతీమణి సునీతమ్మ గారికి టికెట్ ఇచ్చి ఈ ఎన్నికల్లో నిలబెట్టారు. సరే, ఏ తల్లికైనా పెళ్లి గాని ఈడుకొచ్చిన 2 పిల్లలుంటే ఎంత బాధ ఉంటది? అనుకోకుండా అర్ధాంతరంగా భర్త చనిపోయి పెళ్లి గాని ఎదిగిన ఆడపిల్లలుంటే ఆ అమ్మ బాధ మోసటోళ్ళకే తెలుస్తుంది అన్నట్టు ఆ తల్లికి ఎంత బాధ ఉంటది? పాపం ఆమె బాధపడి ఎక్కడనో దుఃఖం వచ్చి ఏడ్చింది. భర్తను గుర్తు చేసుకొని ఆ పెళ్లి గాని ఆడపిల్లల్ని చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నది. ఎంత కాదన్నా బిడ్డ పెళ్లి చేయాలంటే భర్త లేని లోటు ఇంకెవరైనా పూడ్చగలుగుతారా? భర్త లేని సంసారానికి ఎన్ని తిప్పలుంటాయో మనకు తెలియదా? ఆమె దుఃఖపడితే ఆమె దుఃఖాన్ని కూడా ఈ కాంగ్రెస్ నాయకులు పట్టుకొని ఆమె నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆమె ఏడుపును కూడా అవహేళన చేసినటువంటి కాంగ్రెస్ నాయకులకు మా అక్కా చెల్లెళ్ళే బుద్ధి చెప్పాలి. మీ భార్యలు, మీరు చచ్చిపోతే మీ భార్యలు ఏడవరా? ఏ భార్య అయినా దుఃఖపడ్డదా పడదా? ఆమె దుఃఖాన్ని కూడా హేళన చేస్తా ఉన్నారు ఇవాళ ఈ కాంగ్రెస్ నాయకులు. దయచేసి ఆలోచన చెయ్యండి. గోపి 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినా పేదలకు అందుబాటులో ఉన్నాడు, బస్తీ ప్రజలకు దగ్గరగా ఉన్నాడు. బతుకమ్మ పండుగ వస్తే చీరలు పంపాడు, క్రిస్టమస్ పండుగ వస్తే మీ అందరితో చర్చిల్లో వేడుకలు చేశాడు, రంజాన్ వస్తే మసీద్ దగ్గరికి వచ్చి అలాయి బలాయి చేసుకున్నాడు. పేదల మనిషి మన మాగంటి గోపి. మరి అలా వాళ్ళ భార్య సునీతమ్మ గారు నిలబడ్డారు. ఈ సీట్ అయితే 5 ఏళ్ల కోసం గోపికి ఇచ్చిందే కదా మీరు. 2 ఏళ్లకైనా చచ్చిపోతే మరి 3 ఏళ్ల కోసం ఆమె భార్యను మనం పెట్టుకున్నాం. మరి ఇడి దిక్కు నిలబడ్డదేమో లేడీ, అడి దిక్కు ఎవడు నిలబడ్డాడు? రౌడీ. చెల్లె మంచిగా చెప్పింది. మరి లేడీ గెలవాలనా రౌడీ గెలవాలనా? మీరు ఒక మహిళలుగా ఏం చెప్తారు, లేడీయా రౌడీయా? బాగా ఆలోచించండి. రేపేదైనా పని పడితే ఆ రౌడీ ఇంటి ముంగట పోయి చేతులు కట్టుకొని నిలబడతారా? పోగలుగుతారా మీరు? మేము మీకు మాట ఇస్తా ఉన్నా, నా ఇల్లు ఇడికెళ్ళి 10 నిమిషాలు, 10 మినిట్ అంతే. మేము సునీతమ్మకు అండగా ఉంటాం. మీ కష్టాల్లో, మీ బస్తీ సమస్యలు పరిష్కరించడంలో మీకు ఏ ఆపద పడ్డా, మీకే పని పడ్డా సునీతమ్మ ఒక్కటి కాదు, మేమందరం సునీతమ్మకు అండగా ఉంటాం, మీ సేవ చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ధైర్యంగా ఉండండి. మొన్న రేవంత్ రెడ్డి వచ్చి ఇదే షేక్పేటలో మీటింగ్ పెట్టిండు. షేక్పేట బస్తీల్లో వస్తలేరని కొడంగల్కెళ్ళి వికారాబాద్కెళ్ళి జనాన్ని తెచ్చుకున్నాడు. ఇక్కడ వాళ్ళు ఎవరు వచ్చేటట్టు లేరని వాళ్ళ కార్యకర్తల్ని కొడంగల్కెళ్ళి తెచ్చుకొని డబ్బా కొట్టుకొని జై కొట్టుకొని మీటింగ్ చేసుకొని పోయిండు. ఆయనతో అర్థం కాదా మనకు? ఈడ చూస్తే మొత్తం అచ్చంగా ఈ అంబేద్కర్ నగర్ బస్తీ వాళ్ళు, మా షేక్పేట అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు తప్ప బయట ఒక్కరు కూడా లేరు ఈడ. మీరు ఆలోచన చేయండి. ఏమైంది రేవంత్ రెడ్డి? ఎన్ని మాటలు చెప్పిండు అక్క, ఎన్ని మాటలు చెప్పిండు. నేను గెలవంగానే అక్కా చెల్లెలకు మహాలక్ష్మి ఇస్తా అన్నాడు. అంటే 2500 రూపాయలు వచ్చిందా ఎవరికన్నా? ఎవరు వచ్చిందట కదమ్మా? రాలే. మహాలక్ష్మి రావాలనా వద్దా? రావాలంటే కారుకి వెయ్యాలి. ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఇప్పుడు మహాలక్ష్మి ఎగబెట్టిండు, 2000 పింఛన్ 4000 చేస్తా అన్నాడు. ఇయ్యలే, ఇచ్చిండా? ఇయ్యలే కదా. తులం బంగారం వచ్చిందా?
మరి ఏది ఇవ్వకుండా మీరు ఎవరన్నా ఓటేసింది అనుకో ఏమంటాడు, నేను అన్ని ఎగబెట్టినా నాకే వేసింది ఇచ్చేది లేదు పో అంటాడు. ఇప్పుడు ఆయనకి ఎట్లా తెలవాలి? ఇప్పుడు జూబ్లీ హిల్స్ గెలిచినా రేవంత్ రెడ్డి ఉంటాడు, ఓడినా రేవంత్ రెడ్డి ఉంటాడు. కానీ ఆయనకు సురుకు పెట్టాలి. ఆయనకి ఏం అర్థం కావాలి? నేను మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఎగబెట్టిన కనుక నన్ను ఓడగొట్టిండ్రు, నేను తులం బంగారం ఇయ్యలేదు కనుక నన్ను ఓడగొట్టిండ్రు, అవ్వ తాతలకు 4000 పింఛన్ ఇయ్యలేదు కనుక నన్ను ఓడగొట్టిండ్రు అంటేనే గప్పుడు ఆలోచిస్తాడు, మనకు అన్ని ఇస్తాడు. మేము కూడా అసెంబ్లీలో గట్టి కొట్లాడద్దా మీకోసం? రేపొద్దున మీరు సునీతమ్మని గెలిస్తే నేను మా ప్రశాంత్ అన్న, సునీతమ్మ, మా దేశపతి అన్న గల్లా పట్టుకొని రేవంత్ రెడ్డిని నిలదీస్తాం. బిడ్డ జూబ్లీ హిల్స్ లో కర్రు గాల్చి వాత పెట్టిర్రు, ఇప్పుడన్నా మహాలక్ష్మి ఇస్తావా ఇయ్యవా నీ సంగతి ఏందని అడుగుతాం. బిడ్డ 4000 పింఛన్ ఇంకెప్పుడు ఇస్తావని గల్లా పట్టుకొని నిలదీయగలుగుతాం. అదే మన కేసీఆర్ సార్, ఇజ్జత్దార్, కామ్దార్, మాట మనిషి మన కేసీఆర్. ఆనాడు 200 పింఛన్ 2000 ఎవరు చేసిండ్రమ్మా? ఎవరు చేసిండ్రు? మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి దవాఖానలో కాన్పు చేసి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను ఇంటికాడ దించిందెవరు? మీ బతుకమ్మ చీరలు ఇచ్చిందెవరు? ఇంటింటికి రోజు నల్ల నీళ్లు వచ్చేటట్టు చేసిందెవరు? కేసీఆర్ రాకముందుడా బిందెలు కొట్లాడితే సొట్టలు పడుతుండే. ఆ ట్యాంకర్ వెనుక ఉరికి మీరు బిందెలు పట్టుకొని నీళ్లు పట్టుకొని కొట్టాడుకోపోదురా? నీ బిందె మొదలు, నా బిందె మొదలు. అదే కేసీఆర్ వచ్చినాక పైప్ లైన్ లేచిండు, గోదావరి నీళ్లు తెచ్చిండు. ప్రతిరోజు ఈ బంజారా హిల్స్ లో, ఈ జూబ్లీ హిల్స్ లో, ఈ షేక్పేట్ లో నల్ల నీళ్ల బాధ లేకుండా చేసింది కేసీఆర్. కరెంటు కోతలు లేకుండా చేసింది కేసీఆర్. మరి రేవంత్ రెడ్డి ఏం చేసిండమ్మా? చేసిండు, హైడ్రా తెచ్చిండు. హైడ్రా ఇప్పుడు అంబేద్కర్ నగర్ నోటీస్ వచ్చిందట కదా, వచ్చిందా? ఇప్పుడు ఏమంటాడు? నేను నోటీస్ ఇచ్చినాక కూడా నాకే ఓటేసింది అంబేద్కర్ నగర్లో బరాబర్ కూలగొడతా అంటాడు. మరి ఇప్పుడు నోటీస్ వచ్చింది కూలగొడతా, మీ ఇళ్ళని తీసేస్తాను నోటీస్ ఇచ్చిండు. నోటీస్ ఇచ్చినాక కూడా ఎవడన్నా అంబేద్కర్ నగర్ లో ఓటేస్తే ఏమన్నట్టు? నువ్వు నా ఇల్లు గులగొట్టమన్నట్టేనే కదా. నువ్వు మంచిగా ఇచ్చినావు నోటీసు, హైడ్రా పెట్టి నా ఇల్లు గులగొడతా అని ఇచ్చినావు, అందుకే నీకు ఓటేస్తున్నా అంటదా మా అన్న? ఏం చెల్లే, ఇల్లు గులగొడతామన్నాక కూడా ఎవడన్నా ఓటేస్తాడా? రేవంత్ రెడ్డిని అడుగుతున్నా నేను, నువ్వు మాట మీద ఉన్నోనివైతే హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టిండా చెల్లె? ఒక్క ఇల్లు కట్టిండా? కేసీఆర్ 1,00,000 ఇండ్లు కట్టిండు, కానీ రేవంత్ రెడ్డి 1,00,000 ఇండ్లు కూలగొట్టిండు. మరి కట్టినోడు కావాలన్నా కూలగొట్టినోడు కావాలన్నా? బాగా ఆలోచించండి. అందువల్ల ఈ హైడ్రా బారి నుంచి ఈ ప్రజలు తప్పించుకోవాలంటే మనం అందరం కూడా రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్పాలి. ఇది 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ భవిష్యత్తు కాదు, 4 కోట్ల ప్రజలు మీ దిక్కు చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డిని ఓడగొడితే నాకు 4000 పింఛన్ వస్తుందని మహబూబ్ నగర్ లో ఉన్న అవ్వ చూస్తున్నది. జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డిని ఓడగొడితే నాకు 2500 వస్తుందని నల్లగొండ చెల్లె మీ దిక్కు చూస్తున్నది. జూబ్లీ హిల్స్ లో ఈ రేవంత్ రెడ్డికి కర్రు గాల్చి వాత పెడితే నాకు 15,000 రైతు బంధు వస్తుందని కరీంనగర్ రైతన్న మీ దిక్కు చూస్తున్నాడు. మరి ఆలోచన చెయ్యండి. ఎన్ని చెప్పిండి చెల్లె? మీ పిల్లలకు కాలేజీలు బంద్ అయ్యి ఇళ్లలోనే ఉంటున్నారు. ఇప్పుడు బంద్ అయినాయా లేవా కాలేజీలు? పిల్లలు, ఈ అమ్మాయి పోతలేదా కాలేజీ? ఎందుకు బంద్ అయింది కాలేజీ? మరి ఫీజు రియంబర్స్మెంట్, పిల్లల స్కాలర్షిప్లు ఇస్తలేడు రేవంత్ రెడ్డి. స్కాలర్షిప్లు బంద్ పెడితే కాలేజీలు బంద్ అయినాయి. అదే కేసీఆర్ ఉండగా కరోనా వచ్చినా బాధలున్నా పిల్లల స్కాలర్షిప్ ఇచ్చిండు, పిల్లల్ని మంచిగా చదివించిండు మన కేసీఆర్. ఆనాడు కరోనా టైంలో గుర్తు తెచ్చుకోండి, కరోనాలో కేసీఆర్ మనకు మంచిగా బియ్యం పంపిండు, 2,500 రూపాయలు ఇచ్చిండు. అప్పుడు 10 కిలోల బియ్యం ఇచ్చిండు కేసీఆర్. కరోనా వచ్చినప్పుడు కడుపులో పెట్టుకొని మనం సాదుకున్నాడు, కాపాడుకున్నాడు కేసీఆర్. కంటికి రెప్పలా కాపాడుకున్నాడు కేసీఆర్. ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఇప్పుడు నీ మాటలు కాదు, అబద్దాలు చెప్పి, మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కూడా మాటలే చెప్తుండు. ఇప్పుడు మాటలు కాదు, చేతలు కావాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, కానీ ఆ పని జరుగుతలేదు. అందువల్ల మీరు ఆలోచించండి దయచేసి. ఈ ఎన్నిక మీ భవిష్యత్తు కాదు, రాష్ట్రం యొక్క భవిష్యత్తు తీర్చే ఎన్నిక. రాష్ట్రంలో
ఈ రేవంత్ రెడ్డి అరాచక పాలనకు చరమ గీతం పాడాలంటే మనం ఈ ప్రభుత్వాన్ని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా గుండాగిరి చేస్తున్నాడు, బెదిరింపులకు పాల్పడుతున్నారు, బోగస్ ఓట్లతో దొంగోట్లు వేసుకొని గెలుతారట. ఆయన గెలవరని అర్థమైంది, జనం మనసులో ఎగిరిపోయిన ఆయన అర్థమైంది. పొద్దున్నే 6 గంటలకు 7 గంటలకు దొంగోట్లు వేసుకుంటా అంటుండు. దయచేసి నేను మీ అందరినీ కోరుతున్నా, కారు గుర్తుకు ఓటేయాలనుకున్న వాళ్ళం పొద్దున్నే 6:30కు లైన్లో నిలబడి కీ 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 అని ఆ గుర్తు లోపలికి పోవాలి. అవుతుంది అంత గట్టిగా వస్తాలి కారు మీద. ఆడ 3వ నెంబర్ మాగంటి సునీతమ్మ ఫోటో ఉంటది, పక్కన కారు ఉంటది. కొంతమంది రేవంత్ రెడ్డి కుట్ర చేసిండు, రోడ్ రోలర్ గుర్తు, చపాతీ మేకర్ గుర్తు, సబ్బు పెట్టె గుర్తు పెట్టిండు. ఎవరైనా ముసలోళ్ళు అంతా కారే అంటారు కదా, ఆ కారు అనుకొని ఆ రోడ్ రోలర్ కొత్తుడో చపాతీ మేకర్ కొత్తుతే కొన్ని ఓట్లు ఏమైనా సిత్తిపోతాయా, నేను గెలవపోతానని దింపుడు గల్ల మాసింది రేవంత్ రెడ్డికి. ఇంకా ఆయనకే తెలివి ఉందా, మనకు లేదా? కారు పక్కన మాగంటి సునీతమ్మ ఫోటో ఉంటది, సునీతమ్మని చూడండి, పక్కనే కారు చూడండి, పైకెళ్ళి 3వ నెంబర్ కారు గుర్తు మీద మనం ఓటేసి సునీతమ్మను, ఒక ఆడబిడ్డను, మీ తోబుట్టును దీవించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయితే కాంగ్రెస్ వాళ్ళు అక్క చెల్లెల ఓట్లన్నీ అటే పోయేటట్టున్నాయి. ఎందుకంటే అన్నీ ఎగబెట్టిండు. కేసీఆర్ కిట్టువాయ్, బతుకమ్మ చీరలువాయ్, మహాలక్ష్మి పథకం ఇయ్యపాయ్, స్కూటీలు ఎగబెట్టే, తులం బంగారం ఎగబెట్టే, ఏ అక్క చెల్లె వేసేటట్టు లేదని ఇప్పుడు సీరియల్ వంచుతురట. ఓటుకు 5,000 ఇస్తారట. ఇక మరి గా సీరలు 5,000 కడుపులో పెట్టాయా చెల్లె? మహాలక్ష్మి వస్తే ఎంత రావాలి మీకు? 2 ఏళ్ళు అంటే 60,000 రూపాయలు రావాలి. బిడ్డ అయ్యాలి 5,000 వంచుతావు, ఇంకా 55,000 బాకీ నువ్వు అవి తీసుకురా అని చెప్పాలి. ఇంకా 55,000 ఇవ్వమని అడగాలి. అది కూడా గమ్మత్తున్నది. నేను అటు పోయింటి వెంగళరావు నగర్ పోతే 5,000 వంచిరట. అదే విధంగా అటు బోర్బండకు పోతే 6,000 వంచిరట. మరి మీ దగ్గర ఎంత వంచారో నాకు తెలియదు. ఒకడ సీరలట ఈడెంత, ఈడ 2,500 ఇచ్చిరా. మరి ఏంటంటే సగం మింగిరైంది కాంగ్రెస్ వాళ్ళు. మరి ఒక 6, ఒక 5, ఒక 2,500 అంటే ఈడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు మింగినట్టున్నారు. అంతేనా? సరే, ఎవరు మింగితే ఏమున్నది కానీ మనం ఒకటే ముచ్చట, బిడ్డ మాకు రావాల్సినవి, మాకు మహాలక్ష్మి కింద 60,000 రావాలి. నువ్వు ఎంత ఇచ్చినా మిగతా బాకీ అడుగురి, అవి ఇచ్చినాకనే ఇస్తామని చెప్పాలి. ఎందుకంటే 60,000కు నెలకు 2,500 ఇస్తే 2 ఏళ్ళకి ఎంత అవుతుంది? 60,000 అవుతుంది. ఇంకో ఆ చెల్లె ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తుంది, మిత్తి కలపాలట. సో ఇవన్నీ బాగా ఆలోచించండి. ఇక పెళ్లికి షాదీ ముబారక్ మిల్ రాతాన్నాయి, కళ్యాణ లక్ష్మి వచ్చినా లేదా చెల్లె? రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ చెక్ కూడా కడుపులో పిల్లలు పుట్టినాక వస్తున్నాయి, ఏడాదిని అర్థం కొత్తున్నాయి మెల్లగా. తులం బంగారం అయితే పత్తలేదు, వచ్చిందా? కానీ బంగారం ధర మాత్రం కొండెక్కింది. ఈ రేవంత్ రెడ్డి రాకముందు 50-60 ఉండే, ఈయన వచ్చినాక 1,50,000 అయింది. ఎవరైనా ఇంత చెవులకి ఇంత గుండ్లు చేయించుకుందామనే కష్టమే ఉన్నది. ఈయన తులం బంగారం ఇచ్చిండేందో కానీ ధర మాత్రం పెంచిండు, అడ్డగోలు పెరిగింది. అంతేనా చెల్లె? అయినా కాంగ్రెస్ గుద్దుదామా? ఇంకెవరైనా నేస్తారా ఎవరైనా? మరి ఏమైనా పైసలు ఇస్తే ఓట్లు గిట్లా పెట్టుకుంటురా? ఏంది ఓట్లు గిట్లా పెట్టుకుంటురా? జాగ్రత్త. ఇవాళ మనం ఒక్కనాటి కోసం చూసుకోవద్దు. ఇంకా 4,000 పెన్షన్ వచ్చింది అనుకో, అవ్వకు ఎంత మంచిగా ఉంటుంది. నెల నెల నీ కాళ్ళ మీద నువ్వు బతుకుతావు. దానికోసం మీరు ఆలోచన చెయ్యండి. ఈ హైడ్రా మనం బగాయించాలా వద్దా? నేను అంబేద్కర్ బస్తీ వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నా, మీరందరూ సునీతమ్మని గెలిపించండి. రేపే బుల్డోజర్ వస్తుందో నేను చూస్తా. ఒక్క సీటు కొడితే 15 గంటలు వచ్చి నేను నిలబట్టా బుల్డోజర్ గడ్డంగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. నిజంగా జూబ్లీ హిల్స్ లో మనం గెలిస్తే బుల్డోజర్ ఉండదు, రేవంత్ రెడ్డి ఉండడు. ఇంకుంటదా? ఎత్తి అవతల పడేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ హైకమాండ్ ఊకోదు. हमारे भाई साहब क्या बोल रहा है रेवंत रेड्डी? मुसलमान कांग्रेस है तो मुसलमान है कहते, कांग्रेस है तो मुसलमान है, कांग्रेस नहीं है तो आप कुछ भी नहीं है. क्या समझ रहा है बेवकूफ? अरे रेवंत रेड्डी, कांग्रेस मुसलमान ने कांग्रेस से पहले भी मुसलमान है, कांग्रेस खत्म होने के बाद भी मुसलमान रहेंगे, कांग्रेस खत्म होने के बाद भी मुसलमान रहेंगे. मुसलमान कांग्रेस से पहले है, कांग्रेस खत्म होने के बाद भी रहेंगे.
क्या समझ रहे हैं? कांग्रेस है तो मुसलमान है, मुसलमान नहीं है तो कांग्रेस नहीं है, क्या समझ रहे हैं? इन्हें कब कितना फकर है, इसको कितना घमंड है, उसका घमंड को आप आपके वोट से उनको सब्र सिखाना चाहिए। तमाम लोग सोचिए, उनको अच्छी तरीके से सब्र सिखाइए। అమ్మ ఇంకా రెచ్చగొడుతున్నారు, హిందూ ముస్లిం అని పంచాయతీ పెడుతున్నారు. వాళ్ళని చెప్పి బీజేపీ కోటేయమంటే ఇంకోటి వస్తాడు. మనకు కడుపులకు పెట్టదా? మనం బతకాలంటే మనకు మంచిగా చేతి నిండా పని దొరకాలి. నేను మొన్న ఆడిపోయింటి రెహమత్ నగర్, ఒక మేస్త్రి వచ్చిండు. అన్నా మీ గవర్నమెంట్ ఉండగా మంచిగా ఉండనే ఇదంతా ఆగమైపోయినమే అన్నాడు. ఏమైంది మేస్త్రి అని నేను అడిగితే అప్పుడు బీఆర్ఎస్ ఉండగా వారంకు 5 రోజులు 4 రోజులు పని దొరుకుతుండే. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమైందేమో, ఒక్కనాడు కూడా పని దొరకలేదన్న, ఇల్లు కిరాయి వెళ్తలేదు, బండి కిస్తీ కట్టుడు కష్టమైతుంది అన్నాడు. ఇండ్లు కట్టుడే బంద్ అయిపోయింది. ఇసుక ధర 3000 అయింది. ఎవడు గరీబోడు ఇల్లు కట్టలేడు. నాకు అసలు మేస్త్రీలకు పనే దొరకలేదు, మా బతుకులు ఆగమైనాయి అన్నాడు. ఒక ఆటో ఆయన కలిసిండు, అన్న కేసీఆర్ సాబ్ ఉండగా నెలకు 1500 2000 రోజు సంపాదిస్తాము, ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక 500 కూడా దొరకలేదన్న, ఇంట్లో భార్య పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నా, ఇల్లు కట్టలేదు, ఇంట్లో పోతే భార్య తిడుతుందన్న అంటుండు. అంటే ఇట్లా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో ఒక్కడు కూడా సంతోషంగా లేడు. ఉన్నారు 4 కోట్ల ప్రజల్లో 4 అన్నదమ్ములు మాత్రం సంతోషంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి 4 అన్నదమ్ములు తప్ప ఈ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల్లో ఎవరికి కూడా సంతోషం లేదు. రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది, కామ్ దందా బంద్ అయిపోయింది, బేరాలు నడుస్తలేవు, పేదవాడికి పని దొరకలేదు, అందరి బతుకులు ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. దయచేసి ఆలోచించండి. బీజేపీ ఇక్కడ ఎవరైనా కొంతమంది ఉంటే తమ్ముళ్ళారా, నేను ఒక్కటే కోరుతున్నా, ఇవాళ బీజేపీ డిపాజిట్ వచ్చే పరిస్థితి తిరుపతి రెడ్డి దా బేట, ఇగో మా సునీతమ్మ బిడ్డ మాగంటి గోపీనాథ్ గారి పెద్ద బిడ్డ అక్షర, దిశర, 2 పిల్లలు కూడా ఇక్కడికి వచ్చారు. ఆ పిల్లలు వాళ్ళ అమ్మకు చేదోడుగా ఉండాలని, అమ్మకు తోడుగా ఈ ఎన్నికల్లో ప్రచారానికి పాపం రాత్రి పగలు అమ్మకు తోడుగా ఉన్నారు. మరి ఆ బిడ్డల ముఖం చూసి మీరు అందరూ కూడా సునీతమ్మను దయచేసి ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా. అక్షర, దిశర ఎన్నడూ పాపం వాళ్ళ నాన్నున్నప్పుడు కాలేజీకి స్కూలుకు పోవడం తప్ప ఏనాడు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కాదు. కానీ అమ్మ, నాన్న లేని అమ్మ ఒక్కటి పాపం ఇల్లు తిరుగుతుంటే అమ్మ బాధ చూడలేక 2 పిల్లలు చేదోడు వాదోడుగా అమ్మ కోసం, అమ్మ పక్షాన వాళ్ళందరూ కూడా తిరుగుతా ఉన్నారు. ఎంత బాధ కలుగుద్దంటే, ఈ కాలేజీకి పోయే పిల్లలు, వీళ్ళ మీద పోలీస్ కేసు పెట్టించిండు రేవంత్ రెడ్డి. ఎంత దుర్మార్గుడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ పిల్లలు ఏమైనా తప్పు చేసిండ్రా? అమ్మకు సోపతిగా అమ్మ వెంట, అమ్మ కోసం 2 ఆడపిల్లలు తల్లి వెంట తిరిగితే ఈ 2 ఆడపిల్లల మీద కేసు పెట్టిన రేవంత్ రెడ్డికి మీ ఓటుతోనే సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ అభం శుభం తెలియని పిల్లలు, ఈ కాలేజీలకు పోయే పిల్లల మీద కేసు పెట్టించవచ్చా? ఏం రాజకీయం అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని? దమ్ముంటే నువ్వు పనితనంతో గెలువు. ఈ పిల్లల మీద కేసులు పెట్టి భయపెట్టిస్తావు, గా తల్లి మీద కేసు పెట్టి భయపెట్టిస్తావు, ఆ తల్లి కన్నీళ్లను రాజకీయం చేసి నువ్వు ఎన్నికల్లో గెలవాలనుకుంటావు. అసలు మనిషివేనా నువ్వు? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. ఇంత మంచి చిన్న పిల్లల మీద కేసులు పెట్టి రాజకీయం చేస్తా అంటే ఈ పిల్లలు తిరగద్దు, కేసు పెడితే పిల్లలు భయపడాలి. భయపడతారా? తల్లి కంటే ఎక్కువ ఎవరుంటారు? తల్లి కంటే ఎక్కువ ఎవరుంటారు? అందువల్ల మా అమ్మ కోసం బాధతో తిరుగుతామన్నారు ఆ పిల్లలు. తల్లి వెంట ఈ రోజు ప్రచారంలో తిరుగుతా ఉన్నారు. దయచేసి ఈ ఎన్నిక చాలా ముఖ్యమైంది. సునీతమ్మకి ఎంత ముఖ్యమో 4 కోట్ల ప్రజలకు కూడా అంతే ముఖ్యం. 4 కోట్ల ప్రజలకు మేలు జరగాలంటే, మన హామీలన్నీ మనం సాధించాలంటే రేవంత్ గట్టిగా బుద్ధి చెప్పాలి. రేపు మేము అసెంబ్లీలో లేచి అడగాలన్నా వద్దా మీకోసం? ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో బై ఛాన్స్ ఒక్క మాట అంటున్నా, రేపు తప్పిపోయి గాని ఆ గుండాగాడ్ ఆయన గెలిచిండనుకో కాంగ్రెస్ ఆయన ఏమంటాడు రేవంత్ రెడ్డి?
మేమేమయ్యా నువ్వు అంబేద్కర్ నగర్ గులగొట్టద్దు, హైడ్రా బంద్ చేయన్నాం అనుకో, అరే నేను గులగొడతా అనగా నాకే ఓట్లేసి బరాబర్ గులగొడతా అనడా? అంటాడా? మేము అడిగితే ఏమంటాడు, నువ్వు మస్తు చెప్పినావు, నువ్వు చెప్పినా నాకే వేసి నేను బరాబర్ గులగొడతాను అనడా? హైడ్రా పెట్టి పేదల బతుకులు ఆగం చేయడా? మరి హైడ్రాలో ఎందుకు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఇల్లు గులగొట్టాడు? రేవంత్ రెడ్డి తమ్ముడు గీన్నే పక్కపొండ తిరుపతి రెడ్డి ఇల్లు కూడా నీళ్లలోనే ఉంటది, అది మాత్రం గులగొట్టాడట. ఆయన తమ్ముంది గులగొట్టాడట, మంత్రి పొంగులేటిది గులగొట్టాడట, చీఫ్ విప్ మహేందర్ రెడ్డి ఇల్లు గులగొట్టాడట, మంత్రి వివేక్ ఇల్లు గులగొట్టాడట, పేదోళ్ల బస్తీలు పేదోళ్ల గుడిసెలు మాత్రమే గులగొట్టాడట. మరి ఇదెక్కడి న్యాయమో అని నేను అడుగుతా ఉన్నా. ఈ అన్యాయాన్ని సహిద్దామా? ఈ అన్యాయాన్ని మనం బలపరుద్దామా? ఈ అన్యాయం ఆగాలంటే, ఈ దగ ఆగాలంటే కాంగ్రెస్ పార్టీకి మనం గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బాగా ఆలోచించండి. వాళ్ళు ఒక 6,000 5,000 ఇచ్చి రేవంత్ రెడ్డి ఏమనుకుంటుండట, ఇక పైసలు మస్తు వంచినా మేమే గెలుస్తామంటుండట. పైసలు వస్తే గెలుతారా? పైసలకు మనం అంత మోసపోతామా? మనకు తెలియదా? ఆయనకే చాలాక్తనం ఉన్నదా? ఆయనకే రాజకీయం వచ్చా? చీరలు వంచినా పైసలు వంచినా ఇక నాకే పడతాయి, ఇక నేనే గెలుతా, ఇంకేమన్నా ఉంటే పొద్దుగాల దొంగ ఓట్లు వేసుకుంటాడట. బాగా ఆలోచించండి. రేవంత్ రెడ్డిని కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా ఆయన జిమ్మిక్కులకు మీరందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనటువంటి ఎన్నిక, రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమైనటువంటి ఎన్నిక. ఇవాళ పిల్లల భవిష్యత్తు, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, మాయ మాటలు చెప్పిండు. ఒక్కటే సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 2 ఏళ్ళ 10,000 కూడా ఇయ్యలే, 2 ఏళ్ళైనా 10,000 ఉద్యోగాలు ఇయ్యలే. పాపం మా పిల్లలు కూడా ఎలక్షన్ల పోటీ చేస్తున్నారు, గల్లీ తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి మోసం చేసిండు, రేవంత్ రెడ్డిని ఓడగొట్టుండ్రని ఆ నిరుద్యోగ యువకులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చి ఇల్లు తిరిగి కాంగ్రెస్ మోసాన్ని, రేవంత్ రెడ్డి మోసాన్ని గడపకు జూబ్లీహిల్స్ లో చెప్తున్నారు. వాళ్ళ ఆశ ఏంది? రేవంత్ రెడ్డి ఓడితే మాకు ఉద్యోగాలు వస్తాయి, ఆయనకు సోయ వస్తుంది, ఆయనకు బుద్ధి వస్తుంది, గప్పుడన్నా మాకు ఉద్యోగాలు ఇస్తారని ఆ నిరుద్యోగ యువత గల్లీ గడపకు తిరుగుతా ఉన్నారు. ఆ పిల్లల ముఖం చూడండి. ఆ పిల్లలకు రేపు మీ పిల్లలు కూడా ఉంటారు, రేపు మీ పిల్లలకు కూడా ఉద్యోగాలు రావాలంటే రేవంత్ రెడ్డిని ఓడించాలి. ఆనాడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి? కోదండరామ్ గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ మమ్మల్ని గెలిపిండి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. వాళ్ళకు మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి, మన పిల్లలకు ఉద్యోగాలు రాలేదు. మన పిల్లలు రోడ్డు మీద పడ్డారు, మన పిల్లలకు అన్యాయం చేసిండు. రేపు మన పిల్లలకు మేలు జరగాలంటే, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే దయచేసి మీరందరూ మరి కారు గుర్తు కోటేసి సునీతమ్మను గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందువల్ల ఎన్నో విషయాలు ఉన్నాయి. మరి మీరందరూ కూడా ఎల్లుండి ఒకటే మనవి, వాళ్ళు దొంగోట్లు ఇద్దామని ప్లాన్ చేస్తున్నారు. మీరు పోయే వరకే మీరు మధ్యాహ్నం మీరేముంటారు? మా అక్క చెల్లెలు పొద్దుగా లేచి మంచిగా తయారై ఇంట్లో పనంతా చేసుకొని వంట వండుకొని పిల్లలకు సర్దిగట్టి పిల్లల్ని స్కూల్కు తోలి మీ భర్తకు కూడా సర్దిగట్టి మీరు కూడా అన్ని పనులు చేసుకొని మంచిగా తిన్నాక మధ్యాహ్నం 1 గంటకు పోయి ఓటేసుకుందామని మీరు అనుకుంటారు. మీరు 1 గంటకు పోతే వాడు ఎవడో పొద్దుగాల వచ్చి మీ ఓటేసిపోతాడు. వాళ్ళు దొంగోట్లు వేయించే పనులు ఉన్నారు. అందువల్ల నేను మీ అందరికీ చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నా, మీరు పొద్దున్నే 6:30కే పోయి ఒక 5 నిమిషాల ఓటేసి వచ్చి పని చేసుకోండి. మన ఓటు మనం వేసుకోవద్దా? మనది ఎవడన్నా దొంగ ఓటేసిపోతే ఎట్లా? అట్లాంటి కుట్రలు చేస్తున్నారు, ఓడిపోతామని భయంతో అట్లాంటి కుట్రలు చేస్తున్నారు. దయచేసి షేక్పేట అక్క చెల్లెల్లారా, అన్న దమ్ముల్లారా, పొద్దున్నే పోయి మీ యొక్క అమూల్యమైన ఓటుతో ఈ రేవంత్ కు గుణపాఠం చెప్పండి. రేవంత్ కళ్ళు తెరిపియండి. కాంగ్రెస్ ఢిల్లీ దాకా తెలవాలి. ఆ రాహుల్ గాంధీ అంటే పత్తకున్నాడా? అప్పుడు ఏమన్నాడు? ఆటోలో కూర్చొని ఆటోలకు నెలకు 12,000 ఇస్తా అని చెప్పిండు. ఆడ లైబ్రరీ దగ్గరికి పోయి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే జిమ్మెదారు నాది అన్నాడు. ప్రియాంక గాంధీ వచ్చి రేవంత్ రెడ్డి నమ్మపోతే నన్ను నమ్ముర్రి, మీ ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తా అన్నది, తులం బంగారం ఇస్తా అన్నది, 2,500 ఇస్తాను. ఆమె పతలేకుండా పోయింది, గద్దెనెక్కింది. మళ్ళీ ప్రియాంక గాంధీ తెలంగాణ ముఖం కూడా చూస్తలేదు. రాహుల్ గాంధీ గెలవంగానే ఇక వస్తలేడు, హైదరాబాద్ దిక్కే వస్తలేడు. ఆనాడేమో గాంధీ టోపీలు పెట్టి గాంధీల పేర్లు చెప్పి ఓట్లు దొబ్బిండ్రు, గెలిచినాక గాడ్సేల్ లెక్క మారిపోయింది. మోసం చేస్తా ఉన్నారు. బాగా ఆలోచించండి. ఇవాళ ఢిల్లీకి కూడా తెలవాలి, రాహుల్ గాంధీకి भी मालूम होना
या क्यों हारे जुबली हिल्स में बोले तो तुम जितने भी वादा करे पूरा वादा तोड़ने से जुबली हिल्स के पब्लिक तमाम तेलंगाना के आवाम कांग्रेस पार्टी को सब्र सिखाया है। उनको दिल्ली में मालूम होना, गली में जुबली हिल्स गली में आपके वोट से लात मारे तो दिल्ली में राहुल गांधी को लगना चाहिए। వాళ్ళకి ఢిల్లీలో అర్థమైతేనే అప్పుడు ఏదన్నా మనకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది। బాగా ఆలోచించండి। ఎన్నికల దగ్గరికి వచ్చినాయి, ఇక సారెలు వంచుతా, సీరలు వంచుతా, కాళ్ళు మొక్కుతా, లేకపోతే 5,000 ఇస్తా, 6,000 ఇస్తా, మరి ఈడనేమో 2,500 అన్నారు, నాకు తెలియదు। కానీ ఎన్ని వంచినా కూడా దయచేసి మోసపోవద్దు, ఓటు అమ్ముకోవద్దు। ఓటు విలువైనది, ఓటు మన జీవితాలను, మన తలరాతలు మార్చేటువంటి ఓటు గనుక ఈ పిల్లల ముఖం, ఈ అక్షర ముఖం చూడండి, మా గోపీనాథ్ అన్న ముఖం చూడండి, ఈ అమ్మాయి ముఖం చూసి ఈ పిల్లల్ని మీరు దీవించాలని చెప్పి కారు గుర్తు మీద ఓటేయాలని కోరుకుంటూ, ఇది ఓటర్ లిస్ట్ లో మన మిషన్ లో ఈవీఎం లో పైనుంచి 3వది, ఇగో దీని మీద కీ అనేదాకా గట్టిగా కొట్టాలి 3వ నంబరు। ఈ కిందికెళ్ళి 3వది కూడా చూసేది ఆయన, మీదికెళ్ళి కిందికెళ్ళి 3వది వేరు, మీదికెళ్ళి 3వది వేరు। ఇక్కడ ఇగో ఫోటో ఉంది, సునీతమ్మ గారి ఫోటో చూడండి, ఈడ కారు చూడండి। ఎందుకంటే ఒక్కొక్కసారి కారును పోలిన గుర్తులు చూసి ఆటోను చూసి కారు అనుకుంటారు, అట్లా కాకుండా సునీతమ్మ ఫేస్ కూడా చూస్తే మీది నుంచి 3వది సునీతమ్మకి ఎదురుగా కారు, ఈ కారు పక్కనే కీ అంటే రేవంత్ రెడ్డి గూబ గుయ్యి అనాలి, అంతేనా లేదా? గట్లయితేనే బుద్ధికి వస్తాడు। జై తెలంగాణ।